साइबराबाद पुलिस ने सिर्फ 45 दिनों में 1100 गुमशुदा और चोरीशुदा मोबाइल फोन्स बरामद करके एक काबिल जिक्र कारनामा अंजाम दिया है, जिनकी मजमूई मालियत 3 करोड़ 30 लाख रुपए है। ये शानदार कामयाबी सेंट्रल CEIR पोर्टल के मौसर इस्तेमाल के जरिए मुमकिन हुई। नाजरीन, ये वेबसाइट की लिंक आप डिस्क्रिप्शन में देख सकते हैं। बरामदशुदा मोबाइल फोन्स को एक रस्मी तकरीब के दौरान उनके असल मालिकान के हवाले किया गया। ये तकरीब मंगल के रोज़ साइबराबाद पुलिस कमिश्नरेट ऑफिस में मुनक्किद हुई। ये इक़दाम न सिर्फ गुमशुदा कीमती अशिया की बाजियाबी की अहमियत को उजागर करता है, बल्कि अवाम को अपने मोबाइल फ़ोन्स की तहफ़्फ़ुज़ के हवाले से मज़ीद मोहतात रहने का सबक भी देता है। इसी तरह की लेटेस्ट अपडेट देखने के लिए आप देखते रहिए QK ट्रांसमिटेशन। नमस्कारम। ఇది మెయిన్గా 2023 ఏప్రిల్ 20 నుంచి మన కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల సహాయంతో ప్రజల ఎందుకంటే వస్తున్నటువంటి ఫిర్యాదుల్లో ఎక్కువ మొత్తంలో ఉన్నటువంటి ఫిర్యాదులు ఏంటంటే మొబైల్ ఫోన్స్ థెఫ్ట్ గాని, మొబైల్ ఫోన్స్ పోగొట్టుకోవడం గాని, మర్చిపోవడం ఇలాంటి కేసులు ప్రతి పోలీస్ స్టేషన్ లో నెంబర్ ఆఫ్ సంఖ్యలో వస్తుండడంతో ప్రజలందరికీ వెసులుబాటుగా ఉండే విధంగా వాళ్ళంతలో వాళ్ళే స్వయంగా ఫిర్యాదు చేసుకునే విధంగా, పోలీస్ స్టేషన్ కి వెళ్లకుండా ఫిర్యాదు చేసుకునే విధంగా CEIR పోర్టల్ అనేటువంటిది ఒకటి డిజైన్ చేసి అందరి ప్రజల ప్రయోజనార్థం ఇవ్వడం జరిగింది. ఇంతమంది మీడియా మిత్రులు, ప్రెస్ మిత్రులు అండ్ ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరినీ ఇక్కడికి ఆహ్వానించడం, వాళ్ళు కూడా పెద్ద సంఖ్యలో రావడం అనేది మాకు చాలా సంతోషం. ఎందుకంటే ఇక్కడ జరిగే కార్యక్రమం జనానికి ఫీల్డ్ లెవెల్లో ఉన్న ప్రతి ఒక్కరికి వెళ్ళాలి అంటే మనకు మీడియానే సాధనం. మీ అందరినీ మీ ఫోన్ దొరకగానే ఇవ్వచ్చు, కానీ ఎందుకు ఇక్కడికి పిలిచినామంటే మీ ద్వారా ఇంకా లక్షలాది మంది ప్రజానికానికి ఈ మెసేజ్ వెళ్ళిపోవాలి. ఎవరైనా ఫోన్ పోయిందనంటే ఇమ్మీడియట్లీ CEIR పోర్టల్లో నమోదు చేసుకోవాలి. నమోదు చేసుకుంటే ఏమవుతుందనంటే ఎవరికైతే దొరికిందో లేదా దొంగిలించబడినటువంటి వ్యక్తి వేరే సిమ్ కార్డు యూజ్ చేసినప్పుడు మనకి ఇమ్మీడియట్లీ అది ట్రాకింగ్ లోకి వస్తుంది. ఇక్కడ చూసినారు, ఇప్పుడు ఈ రోజు 1100 మొబైల్ ఫోన్స్ ని మన సిపి గారి ఆదేశాల మేరకు మా క్రైమ్స్ విభాగం అని అంటే నేరాలని మీకు ఎక్కడో మీకు అందరికి తెలుసు, సమాజంలో వివిధ రకాల నేరాలు ఉన్నాయి. ఎస్పెషల్లీ క్రైమ్స్ సైబరాబాద్ విభాగం దొంగతనాలని జరిగినప్పుడు దొంగతనాలు జరగకుండా ఆపడం, ఒకవేళ జరిగితే వాటికి సంబంధించి నేరస్తులను పట్టుకొని బాధితులకు న్యాయం చేయడం అనేది క్రైమ్స్ విభాగం పని. సో దీన్ని కూడా మేము క్రైమ్స్ విభాగం టేకప్ చేయడం జరిగింది. ఈ రోజు 1100 ఫోన్లు, సుమారుగా ఇందులో ₹1,00,000 పైన చిలుకు ఫోన్ ఉంది, 2-3 వేల ఫోన్ ఉంది. సుమారుగా యావరేజ్ గా మనం లెక్కలో తీసుకుంటే దాదాపు 3,30,00,000 వర్త్ ఉన్నటువంటి మొబైల్ ఫోన్స్ ని ఈ రోజు మీ అందరికీ ఇవ్వాలనేటువంటి సంకల్పంతో ఇంత పెద్ద ఎత్తున మా సిపి గారి ఆదేశాల మేరకు మా క్రైమ్స్ విభాగం, నాకు రైట్ సైడ్ లో కూర్చున్న శశాంక్ రెడ్డి ఏసీపీ గారు, కళింగరావు ఏసీపీ గారు, అదేవిధంగా 5 జోన్స్ ఉన్నాయి మనకు. మాదాపూర్ జోన్ లో